ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా బిడ్డల విషయంలో ప్రతిరోజు ప్రార్థించడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో, వారి చదువు విషయంలో, జ్ఞాన విషయంలో, వారి యొక్క భవిష్యత్తు విషయంలో ప్రార్థించటం వల్ల దేవుడు ఆయన సమయమందు జ్ఞాపకం చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నారు. కాబట్టి తల్లులుగా, తండ్రులుగా ప్రతిరోజు ప్రార్థించండి. అదే విధముగా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథులునగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, మిమ్మును అనాథులనుగా విడువను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవలేదమ్మా అని చెప్పి. ఎందుకంటే మనం అనుకుంటాము మనతో ఉన్నవారు ఒకవేళ వాళ్ళు ఉద్యోగరీత్యా లేదంటే ఏదో విధముగా మనకి వారు దూరం అయిపోయినప్పుడు మనం ఒంటరిగా ఉన్నాము అని, అదే విధముగా దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేస్తారేమో అని అనేక మార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన యొక్క పరిస్థితులను బట్టి తట్టుకోలేని పరిస్థితులు, అయ్యో మనుషులే అనుకున్నాను, నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేసాడా అని కృంగిపోతూ ఉండగా దేవుడు అంటున్నారు, అమ్మ నేను నిన్న అనాదిగా విడిచిపెట్టలేదు, నా కుమారుడా నేను నిన్ను అనాదిగా విడిచిపెట్టలేదు అని. దేవుడు మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మనతో నిత్యము నివాసము చేయాలని, మనం ఆయనతో సహాసము చేయాలని కోరుకునే దేవుడు. ఆయన మనతో ఉండి మన మార్గాలు సరళము చేస్తూ ఉన్నారు. అందరూ విడిచిపెట్టినప్పుడు ఆయన ఆత్మను మన మీద కుమ్మరించి, ఆయన ఆత్మ మనలో నివసిస్తూ మనకి జ్ఞానం ఇస్తూ, ముందుగా ఆయన దూతలను పంపిస్తూ మన మార్గాలు సరళము చేస్తూ, ఎప్పటికప్పుడు ఏ విధంగా జీవించాలో ఆయన ఆజ్ఞలను మనకి బయలుపరుస్తూ, అన్ని విషయాల్లో మనల్ని సమకూర్చి దీవించి ఆశీర్వదించి దేవుడు మనతో ఉండి మన చేపట్టి నడిపిస్తూ ఉన్నారండి. ఎలాంటి పరిస్థితుల్లోని దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులైతే మన పరిస్థితిని బట్టి అన్నీ బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు. మన పరిస్థితి కొంచెము ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఏ విషయంలో అయినా మనము బలహీనమైపోయినప్పుడు మనుషులు మనకి దూరం అయిపోతారు. అయితే దేవుడు అలాగ మనల్ని విడిచిపెట్టే దేవుడు కదండి. అందరూ విడిచిపెట్టినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అనాదిగా ఉన్నప్పుడు ఇంకా మనతో ఉండే దేవుడు అండి. మనకి సమీపముగా ఉండే దేవుడు, మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు, అమ్మ నేను నిన్ను విడిచిపెట్టలేదు, నా కుమారుడా నేను నిన్ను విడిచిపెట్టలేదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు అని. కాబట్టి దేవుడు మనతో ఉండి మనల్ని అన్ని విషయాలు దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ వాగ్దానాన్ని దేవత మా జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. అవును దేవ, మనుషులు మమ్మల్ని విడిచిపెట్టచ్చు కానీ తండ్రి నువ్వు ఏ విషయంలో ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా తండ్రి. నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడవయ్యా, మా చేపట్టి నడిపిస్తున్న గొప్ప దేవుడవయ్యా, నీకు వందనాలు దేవా తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఉన్నాము దేవా తండ్రి. ఈ వాగ్దానాన్ని తండ్రి మా జీవితాల్లో తండ్రి నెరవేరిపై దయచేసి నీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. యెరూషలేముని దీవించి ఆశీర్వదించండి అయ్యా. దైవజన్ని దీవించి ఆశీర్వదించి దేవా తండ్రి, వారికి మంచి ఆరోగ్యంను దయచండి, మందిరాలు దయచండి, చేతుల బలమైన సాధనాలుగా వాడుకోమని తండ్రి. ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని